డే అండ్ నైట్ డ్యూటీ ఎత్తే బాగా రోజులకు ఒక డే ఆఫ్ అయితే దొరికింది. ఇక మనోడు దొరికిందే సందని ఇద్దరం కలిసి చికెన్ పలావ్ అయితే చేద్దామన్నాడు. చలో ఇక చేద్దామని చెప్పి గ్రోసరీ పోయి కావాల్సిన సామాన్ తెచ్చుకొని ఇక వంట షురూ చేసినాం. ఇక ఎప్పుడో ఒకసారి ఇట్లా టైం దొరికినప్పుడు ఏదన్నా ఇట్లా స్పెషల్ చేసుకొని ప్లాన్ చేస్తాం. నా అదృష్టం ఏంటంటే మావాడు వంటలు మాత్రం కిరాకి ఎత్తాడు, తిండి కాడ మాత్రం ఎట్లాంటి పరిశాన్ రానియాడు. ఇక మనకున్న ఈ డ్యూటీ షెడ్యూల్ కి డ్యూటీకి వచ్చి వంట చేసుకోవాలంటే పొద్దుగల కోళ్ళు కూతాయి. ఇక మావంద అయితే నైట్ డ్యూటీ, రోజు ఒక గంట ముందు లేచి అయితే వంట చేస్తాడు. ఇక మనోని వంటల గురించి చెప్పాలంటే ఇంటి వంటలు కూడా గుర్తుకు రానంత బాగుంటాయి. కానీ ఈ దేశాలు వచ్చినాక అడ్జస్ట్మెంట్స్ అనేవి అయితే పెరిగిపోతాయి. అన్నిటికీ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇంటికాడ ఉన్నప్పుడు ఆ కూర తినా ఈ కూర తినా అన్న మనమే అవే కూరలు మనమే వండుకొని తినాల్సి వస్తుంది. ఇక్కడ మన పార్ట్నర్స్ తోని ఇంటికాడ లెక్క ఇద్దినా అద్దినా అంటే మాత్రం ఏదో ఒక రోజు ఎండ పెడతారు. మనం బయట ఫుడ్ కంపెనీ ఫుడ్ అయితే తినలేము. వంట చేసుకోవడానికి టైం లేదు, అంత మంచి వంటలు కూడా రావు. సో ఇక చేసింది తినాలి కానీ చేసేటోనికి మాత్రం వంకలు పెట్టద్దు. కడుపుకి ఎండిన దానికంటే ఉన్నది తిన్నది నయ్యమని ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి బతుకుతున్న ప్రతి ఒక్కరికి అర్థమైతది. గరం గరం పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇక బుక్కెడు తిని మళ్ళీ నైట్ షిఫ్ట్ ఎక్కుడే ఉంటా. మరి బాయ్.